హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్. ఈరోజు రెసిపీ టమాటా రసం. కొంచెం నీటిలో చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు నానింది. టమాటాలు ఇలాగ ముక్కలు కోసుకోవాలన్నమాట. చిన్న ముక్కలు కోసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడకనియాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. ఉడికే వరకు మెత్తగా ఉడకాలన్నమాట. రెడ్ టమాటాలు తీసుకోవాలి. ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఉడికిపోయిందన్నమాట టమాటా. దీన్ని కొంచెం మెదుపుకోవాలి ఇలాగా మెత్తగా. కొంచెము జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 10-20 గింజలకి వేసుకోవాలి. తగినంత ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం చిల్లపల్ల దంచుకున్నాము. ఇవి కూడా వేసుకొని కచ్చా దంచుకోవాలి. ఇలా బాగా కొన్ని కొత్తిమీర కాడలు తీసుకొని ఈ టమాటాలో ఉడకబెట్టిన టమాటాలు వేసుకొని బాగా పిసకాలి. పిసికిన తర్వాత వడగట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చారుని వడగట్టుకొని ఇలా పెట్టుకున్నాను స్టవ్ మీద. కొంచెం మరగనియాలన్నమాట. కొంచెము సరిపడినంత పసుపు వేసుకున్నాను. ఉప్పు సరిపడినంత వేసుకుంటున్నాను. సరిపడా కారం వేసుకోవాలి. కరివేపాకు కాడలు ఉంటాయి కదా, మనం లీవ్స్ తీసినవి అవి వేసి మరగబెడితే బాగుంటుంది. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయి వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2-3 స్పూన్లు ఉంటుంది. వేగినంత వేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకోవచ్చు, మన ఇష్టము. పోపు దినుసులు ఇప్పుడు జీలకర్ర, చల్లుల్లి, చిల్లకర్ర దంచుకున్నాం కదా, మిరియాలు, అది ఇలా వేసుకున్నది. ఇవి ఎండుమిర్చి 2 వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. ఇప్పుడు వేగిపోయిందనమాట తాలింపు. దాంట్లో వేసేసుకుంటుంది. తాలింపు అయిపోయింది కదా, ఇందులో పోసేసుకుంటున్నాను. వేడి టమాటా రసం రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎలాగున్నదో కొంచెం టమాటా రసం వేసుకొని చూసి చెప్పమ్మా. అలాగే వేడి ఉంది చాలా. వేడి తింటే బాగుంటుంది. యమ్మీగా ఉందండి. ఏమైంది? అన్నమే కావాలి.
యమ్మీగా ఉంది, సూపర్. ఫ్రూట్ ఉంది, సూపర్. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.